సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే టీజీ బ్లాగ్స్ మళ్ళీ వచ్చాను. ఈరోజు అయితే మనం అయితే సేబర్ సోడ్ అయితే తెచ్చుకోబోతున్నాం. ఇదైతే నా ఆల్ అకౌంట్ అనమాట. సో మనమైతే ఈరోజు అయితే ఎలా చేయాలో మొత్తం గైడ్ అంటే మొత్తం స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తాను అనమాట. సో మనం ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు ఓకే గైస్, ఫస్ట్ అయితే మనం అయితే పజిల్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ నేను మీకు పజిల్ అయితే స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇక్కడ మనకి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఇది ఫస్ట్ బటన్ అనమాట. మళ్ళీ ఇక్కడ పైకి ఎక్కి ఇలా ఇది ఇక్కడ నుంచి ఎక్కి ఇలా వస్తే ఇక్కడ ఇంకో బటన్ ఉంటుంది అనమాట. ఇక్కడే జస్ట్ జియోలీ దగ్గరే ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ఇంకో బటన్ అయితే కరెక్ట్గా ఇక్కడ ఈ బుషెస్ దగ్గర ఉంటుంది కరెక్ట్గా. ఇది ఒక బటన్, ఇంకా 2 ఉన్నాయి అనమాట. ఇంకో 2 బటన్స్ అవి నొక్కిన తర్వాత మనకు ఒక సీక్రెట్ డోర్ అయితే అన్లాక్ అవుతుంది అనమాట. సో మనమైతే అవి ఫస్ట్ నొక్కేసి తర్వాత మీకు చూపిస్తాను. మీకైతే ఇది సేబర్ సోడ్ తెచ్చుకోవడానికి ఫస్ట్ 200 లెవెల్ అయితే రిక్వైర్ ఉంటుంది. సో మీరైతే 200 లెవెల్ చేసిన తర్వాత చేయొచ్చు. ఫస్ట్ 10 కంప్లీట్ చేసి తర్వాత చేసుకోవచ్చు. అదొక బటన్ అనమాట. సో ఇక్కడ ఇంకో బటన్ ఉంటుంది, ఇది ఒక బటన్. సో ఇది బటన్స్ అన్ని మనం అయితే క్లిక్ ఆల్రెడీ నేను చేసేసాను కాబట్టి నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనకైతే ఒక సీక్రెట్ డోర్ అనేది ఒక చోట అన్లాక్ అవుతుంది. సో మనం అయితే వెళ్దాం. నాకైతే ఎనర్జీ కొంచెం తక్కువ ఉందన్నమాట. సో నేనైతే మామూలుగా ఇలా వస్తున్నాను. మనం ఇలా రావచ్చు, ఇలా రూట్ నుంచి రావచ్చు. సో మనకి ఆ బటన్స్ అన్ని కంప్లీట్ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ ఒక సీక్రెట్ డోర్ అయితే అన్లాక్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఇది ల్యాండ్స్ ఆఫ్ శాండ్ మై హోమ్ డస్ స్టాండ్ నౌ డార్క్ అండ్ గ్రీన్ బ్రింగింగ్ లైట్ విత్ ఇన్. మనకైతే ఇప్పుడైతే ఇక్కడ ఇది ఫస్ట్కి అయితే మనమైతే నేనైతే చేస్తాను. అక్కడైతే మీరు టార్చ్ తీసుకోవాలి. టార్చ్ నొక్కితే మీకు టార్చ్ అయితే వస్తుంది అనమాట. మీరు ఇప్పుడైతే డెసర్ట్ ఐలాండ్కి అయితే వెళ్ళాలి. మనం డెసర్ట్ ఐలాండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ డెసర్ట్ ఐలాండ్లో మీకు చాలా హౌసెస్ కనపడతాయి కదా. ఇక్కడ ఒక హౌస్ ఉంటుంది అనమాట. దీని లోపలికి వెళ్తే మనం ఇది మళ్ళీ కిందకి వెళ్ళాలన్నమాట. వెళ్తే అప్పుడు మీరు ఆ టార్చ్ని ఇలా హోల్డ్ చేస్తే ఇక్కడ ఒక కొంచెం గ్రాస్ లాగా ఉంటుంది. అది ఎంత కాలిపోయిన తర్వాత మనకు ఒక కప్పు వస్తుంది అనమాట. ఇలాగా నేను ఇదంతా చేస్తాను. ఇక్కడ కప్పు వచ్చిన తర్వాత మనం అయితే పవర్ యూ సీక్ if power you seek fill the cup from a leak left alone in the cold it is a story to be told. అయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ కప్ తీసుకుని మనం అయితే ఇప్పుడు మనం ఇది స్నో ఐలాండ్కి అయితే వెళ్ళాలన్నమాట. గైస్ స్నో ఐలాండ్ టీపీ చేయండి. నన్ను ఇక్కడున్నా స్నో ఐలాండ్కి అయితే టీపీ చేయండి. సో మనమైతే స్నో ఐలాండ్కి అయితే వచ్చేసాం. అప్పుడు ఇక్కడ కప్ ఉంది కదా, మనం ఇక్కడ ఒక పైన ఇలా ఉంది కదా, ఆ కప్స్ ఇలా ఏం చేయాలంటే ఇక్కడ కప్స్ పెట్టి సో మనం ఇప్పుడు ఆ కప్తో అయితే మనం ఇక్కడ కొంచెం వాటర్ డ్రాప్ అవుతుంది కదా, కప్ పెట్టుకుని హోల్డ్ చేయాలన్నమాట. ఇక్కడ హోల్డ్ అయితే మనం ఇక కప్ అయితే ఫిల్అప్ అవుతుంది. సో అప్పుడు మనం కప్ తీసుకొని అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ స్నో ఐలాండ్లో ఒక ఎన్పీసీ ఉంటాడు, ఒక సీక్రెట్ ఎన్పీసీ. ఇక్కడ ఒక ఎన్పీసీ ఉంటాడు. ఆ కప్ తీసుకొని ఇక్కడికి ఈయనకి ఇచ్చామంటే సిక్మెన్ అన్న అతనికి ఇచ్చామంటే థ్యాంక్ యూ. సో ఆయన అడిగితే ఫస్ట్ హెల్ప్ అడుగుతాడు. ఫస్ట్ ఈయనతో మాట్లాడిన తర్వాత అక్కడికి వెళ్తే మనకి ఇది ఇచ్చేస్తాడు అనమాట. సో ఆయన రిచ్గా ఆయన కొడుకుతో మాట్లాడమంటాడు. సో అప్పుడు మనం అయితే పైరేట్ విలేజ్కి వెళ్ళాలి. పైరేట్ విలేజ్కి వెళ్ళాలన్నమాట. సో మనం పైరేట్ విలేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అయితే ఒకడు ఉంటారు, ఇక్కడ రిచ్ మ్యాన్ అని ఉంటాడు. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక బాస్ని చమ్మని ఇస్తాడు, మాబ్ లీడర్ అని. సో మనం అయితే ఏం చేయాలి, అప్పుడు మాబ్ లీడర్ని చంపితే మనకు ఒకటి ఇస్తారు అనమాట. ఒక టీపీ చేయి బ్రో, టీపీ చేయడానికి లేదు అనమాట. మీకు ఐలాండ్ చూపిస్తాను ఒక నిమిషం. అక్కడ ఒక ఐలాండ్ ఉంది. ఐలాండ్లో మాబ్ లీడర్ ఒక బాస్ ఉంటాడు. వాడిని చంపితే మనకి వాడు ఇస్తాడు. బ్రో టీపీ చేయండి బ్రో, ఒక నిమిషం. అక్కడికి వెళ్ళి ఒకరైతే నన్ను టీపీ చేయండి ఒక నిమిషం.
మనమైతే ఇక్కడికి అయితే వచ్చేసాం. అక్కడ మాబ్ లీడర్ అతను ఉంటాడు. మనం చంపితే అక్కడికి వెళ్ళాలి, చంపేసి మళ్ళీ వెళ్ళాలి. బ్రో టీపీ చేయి, బ్రో టీపీ చేయి. చంపాల్సిన అవసరం టీపీ చేయి, నేను చంపేసాను. మనం ఇలా చంపేసిన తర్వాత మళ్ళీ ఇతనితో మాట్లాడితే మనకు ఒక రీలిక్ అయితే ఇస్తాడనమాట. ఆ రీలిక్తో మనం ఏం చేయాలంటే అక్కడికైతే మనం మనకైతే ఇక్కడ ఒక రీలిక్ అని ఇస్తాడనమాట. ఆ రీలిక్తో మనం ఏం చేయాలంటే ఇది పైరేట్ విలేజ్కి అయితే వెళ్ళాలి. అది పైరేట్ విలేజ్ అంటే జంగిల్కి అయితే వెళ్ళాలి. సారీ మై బ్యాడ్. సో ఇక్కడైతే ఒకటి ఉంటుంది. నేను 200 లెవెల్ రిక్వైర్డ్ అది 190 కాబట్టి నేనైతే లోపలికి వెళ్ళాను. లోపల ఒక బాస్ ఉంటాడు. వాడిని చంపితే మనకి సేబర్ స్వాడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో దట్స్ ఇట్. బ్రో ఇట్రా. సో దట్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఐ హోప్ యూ గైస్ మీరైతే నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఆ రీలిక్తో మనం అయితే 200 లెవెల్కి వెళ్ళిన తర్వాత అయితే మనం అయితే ఓపెన్ చేయొచ్చు. సో దట్స్